నమస్కారం. మన్నెల్లో న్యూస్‌కు స్వాగతం. పోలవరం జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు అత్యంత కీలకంగా కొనసాగుతున్నాయి. 516వ జాతీయ రహదారిపై అవగాహన లోపం కారణంగా ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారిపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ మరియు సీటు బెల్ట్ ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం నియమం మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు. అతివేగం ప్రమాదకరమని, నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్ఐ శివకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టర్నింగ్లో కూడా హార్న్ మోగిస్తూ వెళ్ళాలి. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదు, మద్యం సేవించిన వాహనాలు నడపకూడదు, అంతే కదా. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏం చేయాలంటే హెల్మెట్ పెట్టుకోవడం నేర్చుకోండి. తర్వాత లైసెన్స్, వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా లేదో చూసుకోండి. ఏం జరుగుతుందో ఏంటో తెలీదు, కానీ ప్రతి ఒక్కరు కూడా వెహికల్కి ఇన్సూరెన్స్ పెట్టుకోండి. రెన్యువల్ చేయించండి. మన కొత్త బండి అనుకోండి 2-3 సంవత్సరాల తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది, తర్వాత ఎవరు పట్టించుకోరు, అంతే కదా. అవునా? నేను చెప్పింది కరెక్టే కదా. బండికి బైక్ అయితే ఎవరు పట్టించుకోరు, కానీ బైక్ కూడా చేయించండి. ఈ రోడ్లు వచ్చిన తర్వాత రోడ్డు సేఫ్టీ పాటించండి. ఇది మా గురించి నేను చెప్పలేదు, మీ గురించి నేను చెప్తున్నాను. అర్థమైందండి? మీ గురించి నేను చెప్తాను. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, తల ఎవరిదైనా తలే, రక్తం ఎవరిదైనా రక్తమే, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. అవునా? ఈ లేడీస్ ఎందుకు కాకుండా ఇంతకుముందు ఆపేవాళ్ళం కాదు. మగళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లే, నిజంగా అర్థం కావట్లే, నిజంగా అర్థం కాదు. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టించాను. మగవాళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదైనా పని మీద వెళ్తే ఖచ్చితంగా బండి మీద హెల్మెట్ ఉండాలి. మీరు ఆ బండి ఎక్కారంటే ఖచ్చితంగా అతనికి హెల్మెట్ ఉండాలని చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సరేనా? నేను చెప్పింది అర్థమైంది కదా. ఓకే.